దీపారాధన చేసేసాను. ఇక్కడి నుంచి వంటకాడికి వెళ్ళిపోదాం. అదిగండి మా ఇంట్లో లక్ష్మీనారాయణులు ఉన్నారు. చూడండి ఎలా తులసాకుతో పూజ చేసుకున్నాను నా తండ్రికి. ఇదిగండి మినప్ప గుళ్ళు నానేసుకున్నాం కదా ఇడ్లీకి. ఇప్పుడు రవ్వ నానేసుకుందాం. 1 గ్లాసు మినపప్పుకి 3 గ్లాసులు నేను రవ్వ పోస్తాను. ఇదిగో 3 గ్లాసులు రవ్వ పోసాను. ఈ గ్లాసుతో ఇందాక మినపగుళ్ళు పోసాం కాబట్టి 3 గ్లాసులు రవ్వ. ఇవి శుభ్రం కడుక్కుందాం పండి. ఇదిగో 1కి 2 టిప్పులు కడిగి పెట్టుకున్నాను. మినపగుళ్ళు ఆల్రెడీ కడిగేసాను. ఈ జార్లో వేసుకున్నాను. మినపగుళ్ళు వేసేసుకున్నాం. దీంట్లో బాగా నాని 6 గంటలన్నా నానాలి. ఇదిగండి ఇంకా మనం ఒక చుక్క నీళ్ళు పోద్దాం. ఇదిగండి కొంచెం వాటర్ పోసుకున్నాను. ఇంకా తిప్పుకుందాం, చూసేద్దాం. ఓకేనండి, మెదిగింది. ఇదిగో చూడండి, ఇదిగండి మెదిగింది. ఇలా మెత్తగా మెదిగితే చాలు. ఇంకా తీసుకొని రవ్వలో కలుపుకుందాం. ఇదిగోండి గట్టిగా పిండి వేసుకోవాలి. పిండి వేసుకొని మనం దీంట్లోకి అది వేసేసుకుందాం. పిండి ఇడ్లీ పిండి మనం వేసుకుందాం. బాగా కలుపుకుందాము. బాగా రవ్వ కలిసేటట్టు కలుపుకోండి. ఇదిగోండి బాగా రవ్వ కలవాలి. ఉప్పు మట్టికి ఈ పూట వేయట్లేదు నేను, రేపు పొద్దున వేస్తాను ఉప్పు. అంతలోకి రేపు పొద్దుడికి బాగా పొంగుతుందండి. బాగా పొంగాలి. పులిస్తేనే అట్టు పిండైనా ఇడ్లీ పిండైనా టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి బాగా కలుపుకోవాలి. అదిగోండి ఇలా కలుపు పెట్టుకుంటే రేపొద్దుడికి బాగా పులుస్తుంది. రేపొద్దున చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇడ్లీ పిండి వేసి పెట్టుకున్నాక అది పూట తీద్దాం. తీసి కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇదిగో నేను 2 స్పూన్లు ఉప్పు వేస్తున్నాను. ఇది బాగా కలుపుకుందాం. అదిగో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. అది కొంచెం వేడెక్కాలి. దాంట్లో మనం రాత్రి ఇడ్లీ పిండి వేసుకున్నాం చూడు, ఆ ఇడ్లీ పిండి దాంట్లో వేసుకుందాం. అదిగో పిండి అంతా వేసుకున్నాక నూనె అనేది అడుగున అస్సలు ఉండదు, మొత్తం పక్కల మట్టుకు వచ్చేస్తుంది. దాంట్లో మనం కొంచెం జీలకర్ర అలా అలా చల్లుకుందాం. చాలా బాగుంటుంది నిజంగా అండి. పొద్దుగులు మనం ఇడ్లీ కూడా ఏం పెడతాం పిల్లలకి, ఒక్కసారి ఇలా నా కోసం ట్రై చేయండి. దాంట్లోకి గ్లాస్ పెట్టి మూత పెట్టుకుందాం. ఇది ఇలా మూత పెట్టేసుకుందాం. కిందో లేదో ఒకసారి చూసి ట్రై చేద్దామండి. ఇదిగో దీన్ని పెట్టి కూర్చుదాము. చూడండి ఉడికిందండి. ఇదిగోండి ఉడికింది. మనం స్టవ్ ఆపేద్దాం. ఇదిగోండి చూడండి. ఎప్పుడు ఇడ్లీ ఏం తింటారండి, ఒకసారి ఇలా ట్రై చేసి పిల్లలకు పెట్టండి, చాలా హ్యాపీగా ఉంటారు. ఇదిగో రెడీ అయింది. దీన్ని తీసుకుందాం. అసలు డేస్ వస్తుంది ఆల్రెడీ. చూడండి ఎంత బాగుందో. ఇడ్లీ పిండితో ఒక్కసారి ఇలా చేసి మీ పిల్లలకు పెట్టి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. నానా ఒకసారి చెప్పు, టేస్ట్ ఎలా ఉంది? బాగుంది.
ఇడ్లీ పిండితో కొత్త రకంగా ఉంది కదా. కొత్త రకంగా దెబ్బ రొట్టె బాగానే ఉంది. బాగానే ఉందా? ఓకే నాన్న. గోదావరి సైడ్ దీనే చేస్తారు అలాగా, దెబ్బ రొట్టె లాగా. వాళ్ళు బాండీలో చేస్తారు, నువ్వు దీంట్లో కుక్కర్లో పెట్టి చేసావు. కుక్కర్లో కాదు నాన్న, నేను పెట్టిన తెప అదే గిన్నెలో. అదే వాళ్ళు కూడా అలాగే చేస్తారు. ఓకే నాన్న.